తెలంగాణలో గత వారంలో కురిసిన భారీ వర్షాలకు చాలా చోట్ల వరదలు ముంచెత్తాయి. అయితే ఈ వరద నష్టాన్ని పూడ్చేందుకు నీటిపారుదల శాఖ చర్యలు చేపట్టింది. గండి పూడ్చివేత పనులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. వరదతో ఎంతమంది నిరాశ్రయులయ్యారు, అలాగే చాలా రోడ్లు కొట్టుకుపోయాయి, కాలువలు చెరువులకు గండ్లు పడ్డాయి. దీంతో పునరుద్ధరణకు నిధులు మంజూరు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 773 చెరువులు కాలువలను గండ్లు పడినట్టు గుర్తించారు. వాటిని పునర్నిర్మించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 181 చోట్ల మరమ్మతులు పూర్తి చేశారు అధికారులు. మరో 35 చోట్ల మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. సాగర్ ఎడమ కాలువకు పడిన గండ్లు పూడ్చివేతకు పనులను ప్రారంభించారు. సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం కాగితం రామచంద్రాపురం వద్ద 132 కిలోమీటర్ల వద్ద పడిన గండికి పూడ్చివేత పనులు ప్రారంభించారు. గండి పూడ్చివేతకు 2.10 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న కాలువలు, చెరువులు, పంపు హౌజులతో పాటు చెక్ డ్యాముల మరమ్మతులకు యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తోంది. ఖరీఫ్ పంటలను కాపాడడంతో పాటు నీటి సరఫరా పునరుద్ధరణ లక్ష్యంగా చర్యలు చేపట్టింది. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో స్వయంగా పర్యటించి పునరుద్ధరణ పనులను పరిశీలించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.